బాయ్ గైస్ చెప్పినాం కదా ఆల్రెడీ చెప్పేసినాం కదా బాయ్గా. ఓకే, ఇది మా రాజాసాబ్ రివ్యూ. ప్లీజ్ కూల్గా అడుగుతున్నాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మా బుజ్జి కాదు, మా కన్న కదా మీరందరూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మేమిచ్చే రేటింగ్ అయితే హాయ్ గాయ్స్, ఇప్పుడే మూవీ చూసి వచ్చేసాము. సో ఇప్పుడు మన రాజాసాబ్ ఎలా ఉందంటే అదిరిపోయింది, అలా పోయింది, అదిరిపోయింది. నాకైతే నచ్చింది. యాక్చువల్లీ బాగుంది, యావరేజ్గా ఉంది. మరి సూపర్ అని చెప్పలేను, మరీ బాగాలేదు అని చెప్పలేను. చాలా అంటే గుడ్, ఇట్స్ వన్ టైం వాచ్ అనమాట. ఇంట్రో అంతా బాగుంది, స్టోరీ లైన్ కూడా బాగుంది. కానీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింటే బాగుండేది అనిపించింది. ఆ 3 హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించారు మాకు, అన్ని మంచి సీన్స్ ఇచ్చారు. రివ్యూ వచ్చేసి నాకైతే నచ్చింది, మరి ఆమెకి యావరేజ్ అనిపించింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో అలానే బయట కూడా నడుస్తుంది. కొంతమంది డిసప్పాయింటెడ్ అయ్యారు, కొంతమంది ఏమో చాలా బాగుంది అన్నారు. బట్ స్టిల్ అవేం నమ్మకండి, అసలు ఏ రివ్యూస్ చూడకండి, డైరెక్ట్ మూవీ వెళ్ళండి. మీకు నిజంగా చూడాలని ఉంది అని అనిపిస్తే జస్ట్ గో అహెడ్, ఇట్స్ ఓకే. పోండి 3 hours కూర్చొని హెడేక్ తెచ్చుకోండి. బట్ చెప్తున్నాను, క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, చాలా వెల్ రిటర్న్గా రాశారు. అక్కడ మొత్తము స్పాయిలర్ లాగా చేయట్లేదు, కానీ చాలా బాగుంది. మైండ్ ట్రిక్కీగా ఉంటుంది, అలాగని స్టోరీకి అలైన్గా కూడా ఉంది. మీరు వెళ్ళి చూడండి, మేము చూడాలని కోరుకున్నాం, ఎందుకంటే మన TFIని లేపాలి కాబట్టి. అండ్ ఆల్సో ప్రభాస్ అయితే అద్దరగొట్టాడు. దాంట్లో అయితే అసలు ప్రభాస్ ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ మ్యాటర్కి వస్తే ప్రభాస్ గేవ్ హిస్ 1000%. సో ప్రభాస్ గురించి వస్తే అండ్ స్టోరీ లైన్ ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ప్రభాస్. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లైక్ మీరు అలానే లేపుకోండి, మీ ఇష్టం, మీ ప్రభాస్. అండ్ అద్దరగొట్టాడు ప్రభాస్ అయితే, అది మాత్రం చెప్పగలుగుతాను. ఆ మాస్ లుక్, ఆ పంచ అండ్ క్లాస్కి ఉన్నప్పుడు ఆ క్లాస్ లుక్ అన్నీ అద్దరిపోయింది. లాస్ట్లో ఒక సీన్ అయితే ఉంటుంది, అద్దుర్స్ అంటే అద్దుర్సే. అది మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నేను చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ నేను అలా చూస్తాను అనమాట, హారర్ జానర్స్ అలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను నెక్స్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళ నుంచి. యా, సో నో స్పాయిలర్ అలర్ట్. నేనైతే TFI చూస్తానండి, ఆల్మోస్ట్ తెలుగు మూవీస్ చూస్తాను. నాకైతే మంచిగా అనిపించింది. ఎక్కడ అర్రే ఇది మిస్ అయింది, ఈ గ్రాఫిక్స్ మిస్ అయింది అంటూ లాగా ఏమీ లేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మనం కంటిన్యూస్గా మూవీ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తాము, అదైతే పక్కా. ఎక్కడ బోర్ కొట్టి ఫోన్ చూసుకోవాలనిపించడం అలా ఏమీ అనిపించదు. మూవీ మొత్తం ఎంగేజింగ్ గా, చాలా ఎంగేజింగ్ అయితే ఉంది. అండ్ గుంటలు ఉన్నారు, 3 గుంటలు. లాంగ్వేజ్ అరే మన అబ్బాయిల కోసం, మన అబ్బాయిలు చూస్తున్నారు అక్కడ. లాంగ్వేజ్ గుంటలు గైస్, గుంటలు బాగున్నారు, అది తిరిపోయారు. నాకైతే మెయిన్గా మాల్విక అయితే నచ్చింది, మంచిగా అనిపించింది. తన ప్రెజెన్స్, తన యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది. ముగ్గురు కూడా ఎవరి పాటలో వాళ్ళు జస్టిస్ చేశారు. ప్రభాస్ అయితే వేరే లెవెల్. అండ్ అంతే, అది తిరిపోయింది. అండ్ మేము బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళాం. యా, అలా ఉంటుంది. హారర్ మూవీ అని వెళ్ళాం సార్, కామెడీ మూవీ అయింది. యా, ఆఫ్ కోర్స్ మేము ప్రభాస్ గారి పంచులు నవ్వుకున్నామండి. అంటే ప్రభాస్ నుంచి ఇలాంటి ఎలిమెంట్స్, అంటే కామెడీ జానర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము బాగా ఎంజాయ్ చేసాం. ఆయన ప్రభాస్ కామెడీ బాగుంది నిజంగా. అంటే ఏది ఎట్కారంగా ఉంది, ఏది రియల్ గా ఉంది, ఆయన డైలాగ్స్ లో అర్థం కాలేదు. అదే మ్యాజిక్ అన్నమాట. వెళ్ళి చూడండి. అండ్ మీరు తీసి పెట్టుకున్నారా, పైసలు సేవ్ చేసుకున్నారా? నెక్స్ట్ 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.
తీసి పెట్టుకోండి, సేవింగ్స్ నెక్స్ట్ చేసుకోండి. 3 మూవీస్ కూడా మీకు మా నుండి రివ్యూ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి కదా. ఒక్కరు ఈవెన్ 1 కమెంట్ విల్ ఆల్సో మేక్ అస్ సో స్పెషల్ అండ్ మేము పక్కా వెళ్తాం. మీరు కనుక ఏ మూవీ కమెంట్ చేస్తే ఆ మూవీ ఫస్ట్ డేనే మేము వెళ్ళబోతున్నాం, వెళ్ళి మీకు రివ్యూ కమెంట్స్ టికెట్ కౌంటర్ లో మా తాత మీ మామ ఉంటాడు కదా. అవును, రాత్రిలో కూర్చొని చూసుకోవాలి మరి. బట్ పక్క మీరు మేము యాక్చువల్లీ ట్రై చేసాం గైస్ ప్రభాస్ మూవీకి ఫస్ట్ డేనే వెళ్ళాలని, చాలా గట్టిగా ట్రై చేసాం, అస్సలు దొరకలేదు. అందుకే సెకండ్ డే వెళ్ళాల్సి వచ్చింది, అందుకే రివ్యూ లేట్ అయింది. సో ఇట్స్ ఓకే, బట్ ఈసారి పక్కా ట్రై చేస్తాం. మీరు ఏ మూవీ పెడితే ఆ మూవీకి మేము ఫస్ట్ డేనే వెళ్ళి మీకు రివ్యూ అనేది పక్కా ఇస్తాము. అది ఏ మూవీ అయినా పర్లేదు, మీరు కమెంట్ చేయండి ప్లీజ్. ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా ఏమంటారు చాలా స్పెషల్గా ఫీల్ అవుతాం. ఆ ఒక్కొక్క సబ్స్క్రైబర్ని మేము ఎంచుకుంటున్నప్పుడు ఆ పెయిన్ మాకు అర్థమవుతుంది. ఎస్ ఓకే గాయ్స్, చలో లెట్స్ డూ ఇట్. ఇది మా రాజాసాబ్ రివ్యూ. బాయ్. మేము ఇచ్చే రేటింగ్ అయితే 2.5 నుండి 3 వరకు, అంత ఎగ్జాక్ట్ రేటింగ్ ఇచ్చేంత రేంజ్ మాకు లేదు, బట్ మాకైతే నచ్చింది కాబట్టి మేము పర్టికులర్గా 2.5 నుండి 3 మధ్యలో ఇస్తున్నాము. సో మీరు వెళ్ళిపోండి, చూసేయండి. బాయ్ గాయ్స్.